జీవన గల దేవుని సన్నిధానానికి విచ్చేస్తున్న దేవునికి ప్రియమైన మీ అందరికీ కూడా మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు నామములో శుభాలను తెలియజేస్తున్నాం. అదేవిధంగా సర్వశక్తి గల దేవుడు 2025వ సంవత్సరం అంతా కూడా గడిచిన సంవత్సరాలని కూడా ఆయన మనలను మన కుటుంబాలని ఆయన బలమైన సజీవమైన రక్తం చోట్ల భద్రపరిచి 2026వ సంవత్సరం మొదటి నెల మొదటి దినాన్ని దేవుడి సన్నిధిలో ఆయన మనల్ని ప్రేమించినట్టు పెట్టాడు. అందును బట్టి దేవుడికి స్తోత్రం తెలుస్తూ మీ అందరికీ కూడా 2026వ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? అందరూ బాగున్నారండి? చాలా ఉత్సాహంగా చెప్పండి. ఏమండి? చాలా ఉత్సాహంగా చాలా సంతోషంగా చెప్పాలి. హల్లెలూయా లేకపోతే దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామం మహిమ కాక. చాలా సమయం అయిందండి. త్వరగా నేను ముందుకు వెళ్ళిపోతాను. ప్రత్యేకించి ఈ దినాన్ని నూతన సంవత్సరపు రోజుని ప్రియమైన సంగమ, నూతన సంవత్సరం అంటే కొంతమంది నా వైపు వస్తున్నారు. నూతనమైనది ఏది లేదని చెప్పాం కదా, మళ్ళీ నూతనమైనది అని చెప్తున్నారు. అయితే ప్రియమైన సంగమ, దానికి కూడా ఆధారాలు ఉన్నాయి. ఆధారాలన్నీ కూడా మీ దగ్గర పెడతాను, మీ ముందు పెడతాను. ప్రియమైన సంగమ అండి, నూతన సంవత్సరం ఇంకా 2026వ సంవత్సరం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ఆయన సన్నిధానంలో ప్రవేశపెట్టాడు. మనం చాలా మెసేజ్లు పెట్టున్నాం. ప్రియమైన సంగమ, అంటే దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం? మనం దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం? తెలికేత సంఘ పూజారి కావచ్చు, మరొక సంఘానికి కావచ్చు, దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తున్నాం? లేకపోతే రోజుకు 3 సార్లు 4 సార్లు ప్రార్థన చేస్తున్నాం కదా, ఎందుకు చేస్తున్నాం చెప్తారు కదా? గట్టి చెప్పాలి, గంపచ్చగా అంతేనా? అంతే. ఇంకా దేవుడితో సహవాసం చేయండి. మీరు పనికి వేసి పనిచేసి ఏమండి నెలంతా పనిచేసి మీరు బాగుంటా చాలా చేస్తారా? ఉద్యోగం చేస్తున్నారు కదా, మీ కంపెనీకి నెలంతా పనిచేసి మీరు బాగుంటే చాలా వస్తే సరిపోదా? మీరు నాతో సంతోషంగా ఉంటే చాలా వస్తే సరిపోదా? దేనికోసం చేస్తాం పనికి? ఆ విషయం చెప్పలేదు మీరు. దేవుని సన్నిధానికి రావడానికి మూల కారణము దేవుడు నన్ను దీవించాలి, దేవుడు నా కుటుంబం దీవించాలి, నా పిల్లలు దీవించాలని. ఇది మొట్టమొదటి వాంఛం. అంటే అది మనం పక్కన పెట్టేసుకున్నాం. ఏమండి? అది మనం పక్కన పెట్టేసుకున్నాం. ఎప్పుడు మన దేవుడి దగ్గరికి వచ్చామో తెలుసా అండి? దేవుడు మమ్మల్ని దీవించు ప్రభా, మమ్మల్ని ఆశ్రయించు ప్రభా, నువ్వు ఆశ్రయిస్తే నువ్వు దీవిస్తే నీ సన్నిధి వస్తాను ప్రభా అని చెప్పుకున్నప్పుడు, ఆ దీవించినప్పుడు ఆశ్రయించినప్పుడు మనం దేవుని సన్నిధికి వస్తాం. అప్పుడు ఆయన ఎలాంటి కూడా తెలుసుకుని అప్పుడు కనపరుస్తున్నాం, అప్పుడు శుద్ధిస్తున్నాం. మొట్టమొదటి మనం హృదయం చేయడం తెలుసు అంటే దీవించాలి. దేవుడు ఆశ్రయించాలి. దేవత దేవుడే శరీరధారికి లోకానికి వచ్చాడు 2 సంవత్సరాల క్రితం. ఆయన వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి విస్తారమైన జనం ఎందుకు వెళ్ళేవారు తెలుసా అండి? ఎందుకు వెళ్ళేవారు? వారికి ఆవరణ పొందుకోవడానికి. పరిశుద్ధంలో రాయబడింది, వారి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరి కోరిక చేస్తూ ఉండేవాడు. అప్పుడు మనం స్వస్థపరిచి వాళ్ళు సంతోషపరిచి అప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుండేవాడు. ఆయన దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా మనం కోరుకునేదంటే, ప్రభా నన్ను దీవించు ప్రభా, నా కుటుంబాన్ని దీవించు ప్రభా, లేకపోతే నాకు పలానా అవసరం ఉందా ప్రభా తీర్చు ప్రభా అని అడుగుదాం. లేదా ఇప్పుడు ఒప్పుకోవాలి, గుండెలు చేసుకుని. నూతన సంవత్సరం ఏం సన్నిధికి దొరుకుతూ ఉంటాయి? నూతన ఆశీర్వాదాలు కావాలి, నూతన మేలు కావాలి. అవునంటారు కదంటారా? గడిచిన సంవత్సరం అంటే ఈ సంవత్సరం ఇంకా దీవించాలి. అవునండి, గడిచిన సంవత్సరం అంటే ఇంకా దీవించాలి. ప్రతి కంపెనీ కూడా గడిచిన సంవత్సరం అంటే రాబోయే సంవత్సరం ఇంకా అండి లాభం రావాలని కోరుకుంటారు. సరిపోతులే అంత మామూలుగా నడుస్తుంది అనుకో. అలాగే దేవుడి సన్నిధికి ఏమండి అందరూ వస్తున్నాం. రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, దేవుడి సన్నిధికి ఎన్నిసార్లు వచ్చినా
మనం మాటికి ఏమని అడుగుతాం, ప్రభా నన్ను దీవించు ప్రభా, నాకు ఈ అవసరం ఉంది ప్రభా. నేను తప్పట్లేదు, ఇది మీ చేతను తప్పట్లేదు, అందరూ చేస్తున్నది అదే. అయితే ఈరోజు దేవుడు మనకు కొత్త విషయాలు మనకు నేర్పించబోతున్నాడు, కొత్త విషయం. అయితే లోకంలో ఎక్కువ మంది చేసే ప్రార్థన, అవండి, లోకంలో ఎక్కువ మంది చేసే ప్రార్థన దేవుడికి ఇష్టమైన వారు, దేవుడి చేత ఆశ్రయింపబడిన వారు, అనగా దేవుడి ఆశీర్వాదం నిలకడగా ఉన్నవారు అన్నారు. దేవుడి ఆశీర్వాదం నిలకడగా ఉన్నవారు ప్రియమైన సంఘం, వారు అలా ప్రార్థించారు. నా మాటలు అర్థమవుతున్నాయండి? మాట్లాడుతున్నాయి. అందరికి దీవుని కావాలి, అందరికీ ఆశీర్వాదం కావాలి. కానీ దేవుడు దీవించేసాడు అనుకోండి, సరిపెట్టుకోవాలి, మళ్ళా కావాలి. దానికి ఉదాహరణ, తల్లిదండ్రులు పిల్లలు పెద్ద అయిన తర్వాత వారికి మంచి వివాహం చేయాలంటారు అనుకుంటారు. యవ్వన వయసు వచ్చిన తర్వాత, వివాహం చేసిన తర్వాత అవండి, ఒకవేళ దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు అనుకోండి, మళ్ళీ వాళ్ళకి కుమార్తె కావాలంటారు. ఆ పిల్లలు చక్కగా చదువుకోవాలని కోరుకుంటారు, ఆదుకుంటూ ఉండాలని కోరుకుంటారు. మళ్ళీ ఆ పిల్లలు పెద్దలు అయిపోతారు, మళ్ళీ వాళ్ళ గురించి ప్రార్థన చేస్తారు లేదా? ఇలాగ ఎప్పుడు అడుగుతూనే ఉంటాం. లోకంలో ఉన్న అందరి గురించి అడుగుతూనే ఉంటారు. అక్కడ కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం, ఎందుకంటే మనకు అన్నదాన్ని ప్రార్థన చేస్తూ అడుగుతూనే ఉంటాం. అయితే దేవుడు ఒకసారి మనం దేవుడికి ప్రార్థన చేసినప్పుడు ఆయన దీవించేస్తాడు, ఆశ్రయించేస్తాడు. ఆయన మనం దీవిస్తాడు, ఆశ్రయిస్తాడు తప్పనిసరిగా. మన దేవుడు ఎవరు ప్రార్థన చేస్తాడు ఆయన ఆలకిస్తాడు, మరి అది ఇచ్చేస్తాడు. ప్రియమైన సంఘం, వారిని దీవిస్తాడు, ఆశీర్వదించేస్తాడు ఆయన. మళ్ళీ కూడా అదే మనం అడుగుతాం, మళ్ళా నన్ను దీవించి ప్రభా, దేవుడు మొన్న రోజు లేకపోతే పలానా రోజు నేను ప్రార్థన చేయకుండా దీవించాడు కదా, ఆ దీవెన ఉంది కదా అని ఎప్పుడైనా అనుకుంటాం. పలానప్పుడు ప్రార్థించినప్పుడు నా ఆశీర్వాదం ఉంది కదా, అది సరిపోతుంది ఎప్పుడు అనుకుంటామా? అది ఉంది కదా అనుకుంటామా? అనుకుంటాం. ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రపంచంలో ఉన్న దేశాలలో, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి చెప్పగలుగుతారండి? 200 చివర లేకపోతే 290 అనుకోండి, గోగులమ్మ తల్లి లెక్కల ప్రకారం. ఏమండి, ఈ 299 ఏమండి దేశాల మధ్యలో ఒక చిన్న దేశం ఉంది, దాని పేరు చెప్పట్లేదు, అదంటే మీకు అందరికీ తెలుసు. ఆ దేశాన్ని చూసి మిగతా దేశాలన్నీ కూడా గడ వణుకు ఉంచుకోండి, మీ మనసులో ఉంచుకోండి. ఏమండి, చిన్న దేశము 298 దేశాలు గడగలాడుస్తుంది. ప్రియమైన సంఘం, ఎలా సాధ్యం? వారికి ఆహారం కోసం ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు. ఏమండి, వారే ఆహారం ఇస్తారు. ఈరోజు ఆ దేశంలో చిన్న ముసలమ్మనో లేదా ముసలాయినో చూడటానికి పనికి వాళ్ళకి నెలకు 3 లక్షలు ఇస్తున్నారు. ఒక్కరిని ఇస్తారు, మళ్ళీ ఒక్కొక్క చోట. ఏమండి, ఆ ఇంట్లో పెద్దవాడ తండ్రి వృద్ధాప్యం వచ్చేస్తారు కదా, వాళ్ళని చూడడానికి ఒక 10 మంది చెప్తారు, నెలకు 3 లక్షలు 2,50,000 ఇస్తున్నారు. భోజనం పెట్టి బట్టలు ఇచ్చి అన్ని సమృద్ధి ఎంతకాలం చేసినా కూడా ఉంచుకుంటారు. నెల వచ్చినట్టు ఇచ్చేస్తున్నారు. ఎలా ఇవ్వబడుతుంటారు? అంత ఆశీర్వాదం ఎక్కడ ఉండాలి? ఎలా వచ్చింది? ప్రియమైన సంఘం, అప్పుడు ఆ దేశం యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు మనకి ఇలాగే ప్రార్థన చేశారు. కానీ మనలాగా దేవుణ్ణి అడగలేదు. ఒక్కసారి అడిగారు వాళ్ళు, అడిగిన తర్వాత ఆయన ఇస్తున్న దాన్ని నిరంతరం పొందుకుంటూనే ఉన్నారు. మన దేవుడు ప్రేమగల దేవుడు. ఆ దేశంలో ఉన్న వారిని మాత్రమే కాదు, లోకంలో ఉన్న వారిని కూడా అదే విధంగా ప్రేమిస్తున్నాడు. వారికి ఇచ్చిన ఆశీర్వాదం ఈరోజు నీకు నాకు ఇవ్వాలని కోరుకుంటూ ఆయన ఆ మర్మాన్ని మనం తెలియజేస్తున్నాడు. మనం ఏ విధంగా అడగాలి, ఆయన ఇచ్చిన కృపను ఏ విధంగా మనం నిరంతరం కాపాడుకోవాలి అది తెలియజేస్తూ చూడండి. ఆ విషయాలు సాక్షాత్తు దేవదూతలు క్రీస్తు పూర్వం 100 సంవత్సరాల క్రితం వారికి చేసిన కార్యాల గురించి ఆ కీర్తనపాడు ద్వారా రాయించి పరిశుద్ధాత్మదేవుడు రాబోయే తరాలు మా పిల్లలు కూడా వారికి ఆశ్రయింపబడాలి, గొప్పవారు ఉండాలి, నిరంతరము నా కృపను పొందుకోవాలని చెప్పి దేవుడు రాయించి భద్రపరిచి ఉంచాడు. ఆ కీర్తన ఈరోజు మనం చదువుకున్న కీర్తన. ఏ కీర్తన చదువుకున్నామండి?
136వ కీర్తన. దేవుడికి స్తోత్రం చేద్దామా? చూడండి, 136వ కీర్తన మొదటి వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరమును. ఏమండి, యెహోవా ఎవరట? దయాళుడు. ఏమండి, మనం ఏ దేవుని అయితే నమ్ముతున్నామో, ఏ దేవుని అయితే పూజిస్తున్నామో, ఆయన శక్తిని, ఆయన బలము, ఆయన ప్రభావము ఏమండి మనం గ్రహించలేకపోతున్నాం. ప్రియమైన సంగమం, ఆయన శక్తి ఘనత ప్రభావం గ్రహించినాడు. ఆయన ఆ జనానికి చేస్తుంటే మనకు కూడా చేస్తాడు. మనకు చేస్తూ ఉంటే ఆ దేశంలో ఉన్న వారికి చేస్తున్న దాని గురించి మనం ఎలా చెప్పుకుంటున్నామో, లోకంలో వారు ఎలా చెప్పుకుంటున్నారో మన గురించి కూడా అలాగే చెప్పుకుంటారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అలాంటి గొప్ప కార్యాలు దేవుడు మీ జీవితంలో కూడా చేయాలని కీర్తనకారుడు ద్వారా సెలవిస్తున్నాడు. యెహోవా ఎవరట? దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరమును. ఈ యెహోవా ఆయన దయాళుడు అంటే ఈయన ఎంత గొప్ప దేవుడు అని చెప్తూ 2-3 వచనాలు చూడండి. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, సరిపడతాము తర్వాత మనం చూడదు కానీ దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరమును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఏమండి, ప్రభులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవదేవునికి, దేవతలకే దేవుడు. లోకంలో 3 కోటి దేవతలు అనేవారు ఉన్నారు. 3 కోట్ల మంది దేవతలు. భారతదేశంలో ఉన్నారు 3 కోట్ల మంది దేవతలు. మిగతా దేశంలో 10 దేవతలు నాకు తెలియదు. ఆ దేవతలకి ఆ దేవతలను పూజించి ఏమంటే నైవేద్యం పెట్టి పూజ చేసే వారికి దేవుడి స్తోత్రం కలుగుగాక. దేవదేవుడు, దేవతలకే దేవుడు, ప్రపంచానికే దేవుడు. ఈయన ఏమండి, ప్రపంచానికే దేవుడు ఈయన. ఈ ప్రపంచానికే దేవుడు అయిన ఈయనకి ఏం చేయాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. ఇంకేమంటాడు 3వ వచనంలో? ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ప్రభువులకే ప్రభు. ఇప్పుడు మనం ఎప్పుడున్న 299 దేశాలు, 299 దేశాల్లో ఎంతమంది అయితే ఆ దేశాన్ని పరిపాలిస్తున్నారో వారందరికీ పైన ఉన్న ప్రభు ఈయన. దేవుడికి స్తోత్రం కలుగుగా. కాబట్టి ఆయన ఏం చేయాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఇంత గొప్పవాడైన ఈయన ఎలాంటి దేవుడు అని అంటే, ప్రియమైన సంఘం 4వ వచనం చూడండి. ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయగలడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఆయన మాత్రమే ఏం కార్యం చేస్తారట? మహా ఆశ్చర్యకార్యములు. మామూలు చిన్న చిన్నవి కాదు, మహా ఆశ్చర్యకార్యములు ఆయన ఒక్కడే చేయగలుగుతాడట. ఎలాగ చేసాడు అంటే చిన్నది పద్ధతి కాదు. ఎవరన్నా చిన్న అగ్గిపెట్టి కనిపెట్టారు అనుకోండి, వాళ్ళ పేరు పేపర్లు వచ్చాయి, అది గిన్నెస్ బుక్లు ఎక్కుకోవాలి. అలాగే లోకంలో అందరూ కూడా చిన్న పని చేస్తే చాలా గొప్పగా చెప్పుకుంటారు. అయితే వాళ్ళు లోకంలో నేను అది చేశాను ఇది చేశానని చెప్పి గొప్ప గొప్ప పేర్లు ఎవరైతే చెప్పుకున్నారో ఆయన చేసిన వారే వాళ్ళు, ఆయన శూన్యం పడిన వారే, ఆయనకి జ్ఞానం చేసిన వారే. ప్రియమైన సంగమా, ఆయన మహత్కార్యములు ఎలా చేయగల దేవుడు 5వ వచనం చూడండి. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. సరిపోతుంది. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచిన వాడు, ఆయన గొప్ప జ్యోతులు నిర్మించిన వాడు. తన జ్ఞానము చేత ఆయన ఏం చేశాడట? ఆకాశమును కలుగజేశాడట. ఏమండి, ఆయన భూమిని నీళ్ళ మీద పరిచిన వాడట. ఆయన గొప్ప జ్యోతులు నిర్మించిన వాడట. ఆకాశం కలుగజేశాడు. దీని గురించి ఒక రోజు పక్కన చెప్తారు. ఏమండి, ఆయన భూమిని నీళ్ళ మీద నిలిపిన వాడు, ఏమండి పరిచిన వాడు. దీని గురించి చెప్పడానికి రోజు పడుతుంది. ఏమండి, భూమి అంతా నీళ్ళతో నిండుంటే మీదున్న జనములు పైనున్న జనములు ఏం చేస్తాడైనా వేరుపరిచాడు. దేవుడికి స్తోత్రం కల గొప్ప కార్యం ఆయన చేసే కార్యాలన్నీ కూడా. ఏమండి, ఆ జ్ఞానం చేత ఆకాశంలో భూమిని చేశాడు ఆయన. అంతేకాకుండా ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు. అస్సలైన దానికి వచ్చే కొత్త సంవత్సరం నేను చెప్పడానికి ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు. ఆ ఆకాశంలో
ఆ యోధుడు పగటి నేలుటకు సూర్యుని చేశాడు. 8-9 వచ్చి రాబడుతున్నాయి. రాత్రి నేలుటకు ఆయన సూర్యుని చంద్రుడిని, పగటి నేలుటకు ఆయన ఏమంటే సూర్యుని చేశాడు, రాత్రి నేలుటకు ఆయన సూర్యుని చంద్రుని నక్షత్రాలను చేశాను. ఇవన్నీ కూడా కీర్తనకారుడు తిరిగి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం సృష్టాదిలో దేవుడు చేసిన పనుల గురించి ఆత్మల నుండి ఆయన చెబుతూ ఉన్నాడు. ఆదికాండం 1:14 రాయబడ్డ చూడండి. ఆదికాండం 1:14. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు యోధులను కలుగుగా కానీ అవి సూచనలు కాలములను దిన సంవత్సరం సూచించుటకై యుండుగా కలిగి 18వ చూడమ్మా. పగటిని రాత్రి ఏలుటకు వెలుగును చీకటిని వెలుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచును. ఆయన మహత్య కార్యముల్లో ఆయన గొప్ప జ్యోతులు ఎదుగుతూ ఉన్నాయి. ఇవి ఏం చేస్తున్నాయంటే కాల సంవత్సరాలు చూపిస్తూ ఉన్నాయి, దిన సంవత్సరాలు చూపిస్తూ ఉన్నాయి. ప్రియమైన సినిమా ఏమండి, దిన సంవత్సరాలు చూపిస్తూ ఉన్నాయి. ఈ మనకి ఈ 2026 సంవత్సరం కొత్త సంవత్సరం ఎలా వస్తుందంటే, పూర్వకాలం ముందు దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలు చేసిన తర్వాత అప్పటి నుంచి లెక్క పెట్టుకుంటూ వస్తే ఇప్పటికి 2026వ సంవత్సరం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి. ఈ సిస్టమ్ పైన, ఈ విషయం పైన, ఈ యూనివర్స్ పైన ఆయన ఆశీనుడై ఉన్నాడట. దేవుడికి స్తోత్రం. దీనంతా నడిపిస్తున్నాడు. ఈ సంవత్సరాలన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. గడిచిన సంవత్సరాన్ని ఆయన చేతిలో ఉన్నాయి, రాబోయే సంవత్సరాన్ని చేతిలో ఉన్నాయి. వాటిని ఆయన నడిపిస్తున్నాడు. అపోస్తలుల కార్యములు 1:7 అని చెప్తున్నాడు. చూడండి, ప్రవేశిస్తున్నాడు. కాలములను సమయము తండ్రి తన స్వాధీనమందుంచుకొని సరిపోతుంది. కాల సమయములను సూర్యచంద్ర నక్షత్రాలను దిన సంవత్సరాలు చేయడానికి ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఈ భూమి ఏర్పడిందో, ఎన్ని వేల సంవత్సరాలు జరిగిపోతున్నాయో సంవత్సరం పడి సంవత్సరం అవి సూచించడానికి ఆయన మహత్యకాలం ద్వారా ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. ప్రియమైన సంగమా ఏమండి, ఇన్ని సంవత్సరాలు మనం ఎవరి ఆధీనంలో ఉన్నాం తెలుసండి? ఎవరి ఆధీనంలో ఉన్నాం? దేవుని ఆధీనంలో ఉన్నాం. సృష్టి అంతా కూడా నడిపిస్తున్న మహత్యకాలను చేస్తున్న దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాం. ప్రియమైన సంగమా, ఈ 2026 సంవత్సరం కాదు, రాబోయే సంవత్సరాలు కూడా ఆయన చేతిలో ఉన్నాయి. గడిచిన సంవత్సరాలు కూడా ఆయన చేతిలో ఉన్నాయి, రాబోయే సంవత్సరాలు కూడా ఆయన చేతిలో ఉన్నాయి. ఈ కన్యాటిని ఆయన నడిపించడానికి ఏమంటే కారణం ఏంటో తెలుసా అండి? మనుషులాగా ఒక్కసారి ఇచ్చేసి దాంతో సరిపెట్టుకోవడం దేవుడు. మనుషులు ఒకసారి ఇచ్చి ఇంకా సరిపోతుంది అనుకుంటా. మనుషులు ఎవరైనా సాయం చేస్తారనుకోండి, ఒక్కటి సరిపోతుంది. కానీ ఈయన దేవత దేవుడు, ప్రభుడికే ప్రభుడు. ఏమండి, ఈయన గొప్ప కార్యం చేసేవాడు. పూర్వకాలం ముందు ఆయన సృష్టినంతా చేసి దాన్ని నడిపిస్తున్నాడు. అదేం చేస్తుంది? కోట్ల సంవత్సరాలుగా ఆయన మాటకు లోబడి సృష్టి జరుగుతూనే ఉంది. అంటే ఒక్కసారి ఆయన కృప విడుదల చేసినప్పుడు, ఒక్కసారి ఆయన దీవించినప్పుడు, ఒక్కసారి ఆయన ఆశీర్వదించినప్పుడు అదేం జరుగుతుందో తెలుసండి? నిరంతరము జరుగుతూనే ఉంటుంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. అది నిరంతరము జరుగుతూ ఉంటుంది. అది కలుగును గాక అన్నాడు ఆదియందు. భూమి ఆకాశం కలిగిపోండి. ఒక పంతులు గారు అంటారు కదా, అనుకుంటే అతిశయమస రాదు, ఎలా భూమి కలిగిపోయింది అంటాడు ఆయన. మీరు ఎదుగుతుంటారు యూట్యూబ్లో. పంతులు గారు అంటారు ఆయన. ఇప్పుడు క్రైస్తవులు బాగా వ్యతిరేకమైపోయారు. ఒకప్పుడు పంతులు గారు క్రైస్తవులు అంటే మంచి మాటలు చెప్పారు. అమ్మ మాదే తప్పమ్మ, మేము తప్పుగా చూసామమ్మ అని ఆయన అప్పుడు ఏమంటాడంటే, అనుకుంటే అతిశయమస రాదు, భూమి ఆకాశం ఎలా కలిగిపోయింది అంటాడు ఆయన. ఆయన అనుకుంటే రాదు, కానీ సర్వశక్తి గల దేవుడు అనుకుంటూ వస్తాను. దేవుడు నా మహిమలు కాక, త్వరలోనే దేవుడు ఆయన దర్శించింది కాక. ఆయన మహా గొప్ప దేవుడు, ప్రపంచాన్ని కలగజేసిన దేవుడు. ఆయన సృష్టిలో ఈయన ఉన్నాడు, నేనున్నా, మనందరం ఉన్నాం. ఈరోజు మేధావులు అనుకున్న వాళ్ళందరూ కూడా ఆయన సృష్టిలో ఉన్నవారే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ దేవుడు ఎలాంటి దేవుడు అంటే దయగల దేవుడు.
ఈ గొప్ప సృష్టి చేసిన గొప్ప దేవుడు. ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే దయ కలిగిన దేవుడు. దయ కలిగిన దేవుడు. ప్రియమైన సంఘం అంటే ఆయన దగ్గరికి వస్తే లేదు అనేది జరగదు, దొరకనే లేదు. ఈయన దయగల దేవుడు. ఈయన దయగల దేవుడు అని ఈ కీర్తన వాడికి ఎలా తెలిసింది? వాళ్ళు తాతగా చెప్పుకుంటారు, అంతే కదండి. మరి ఈ కీర్తన వాడు తాతగారు ఎవరు? దావీదు గారు అనుకోండి. దావీదు గారు తాతలు ఎవరు? ముత్తాతలు ఎవరు? మోషే గారు అనుకుంటాం, అంతే కదండి. వారి పెద్దలారే కదా. మన మోషే గారు అడిగాం అనుకోండి, ఎంత గొప్ప దేవుడా, ఈ దయవుడు అని అడిగితే అవును ఆయన దయవుడే, ప్రేమ గలవాడే అని మోషే గారు చెప్తారు. ఎలా చెప్పాడైనా? 40 సంవత్సరాలతో నడిచాడు ఆయన. 4 సంవత్సరాలు ఆయన ముఖాముఖం చూశాడు, దర్శనం చూశాడు ఆయన. ఒక రోజు అంటాడు, ప్రభా ఎన్ని సంవత్సరాలు ఇది నడుతున్నాడు కదా, నీ మంచిదాన్ని నాకు తెలియజేయ ప్రభా, నీ మంచిదాన్ని చూడాలనుకున్నా ప్రభా అంటాడు. అప్పుడు ఆయన చూడు నాయన నా మంచిదనం అని చెప్పి ఆయన ఒక బండ సందులో మోసి నిలబెట్టి ఆయన వెళుతూ వెనక భాగం చూపిస్తున్నాడు. ఆయన వెళుతూ వెనక భాగం చూపిస్తూ ఉంటే భీమల సంగమ ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుస్తూ ఉంటే భీమల సంగమ వెనక భాగం చూస్తే చూడండి, నిర్మాణంలో లేపడం ఉంటుంది. నిర్మాణం రాయబడి ఉంటుంది. మరి యెహోవా, ఇదిగో నా సమీపం నాకు స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవలను, నా మహిమ నిన్ను దాచి వెళ్ళకుండా. 34 అతని ఎదుట యెహోవా అతని దాటి పిలుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము. సరిపోతుందంటే యెహోవా ఎవరిని దాటి పిలుచు? ఎవరిని? తన దాసుని. ప్రభా నీ మంచితనం చూపించు, నీ గురించి నేను తెలుసుకోవాలి ప్రభా అని అడిగినప్పుడు ఎదుర్కొండగా ఏ వ్యక్తి చూసి బ్రతకలేదని చెప్పి ఆయన ఏమండి బండ సందులో పెట్టి ఆయన వెళ్తూ ఉన్నప్పుడు వెనక భాషను చూస్తూ కనిపిస్తున్న దానికి యెహోవా ఎలాంటి వాడు? యెహోవా ఏమండి కనికరము గలవాడట, దయ గలవాడట, దీర్ఘశాంతుడట, విస్తారము గల కృపాసత్యములు గల దేవుడు స్తోత్రం కలుగుగాక. విస్తారమైన కృపాసత్యములు గల దేవుడు అట. ఎవరి దేవుడు? మోషే దేవుడు. ఆ దేవుడు గురించి తెలుసుకున్నాడు దావీదు గారు. ఆ దేవుడి గురించి తెలుసుకున్నాడు కదా. యెహోవా దయాళుడు. ఏమండి దయాళుడు, దయగల దేవుడు. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఏమండి అంగీకరించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు, మేలు చేసే దేవుడు, గొప్ప కార్యం చేసే దేవుడు. కాబట్టి ఆయన ఏం చేయాలంటే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మొదలు వచ్చిన 130 మొదలు వచ్చినాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడని నీకు తెలిస్తే, యెహోవా దయాళుడని నీకు తెలిసి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు నాకు ఆయన కార్యం మనం చేస్తూ ఉంటే, ఆయన వల్ల మనం కార్యం పొందుకుంటే, మేలును పొందుకుంటే ప్రియమైన సంగమ మనం ఏం చేయాలి? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అవండి యెహోవా దయాళుడు. ఆయన దగ్గరికి వచ్చి వాళ్ళు ఎవరైనా తోసివేయడు. ఆయన మేలు చేస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని తెలుసుకున్నప్పుడు ఏం చేయలేట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియమైన సంగమ ఎప్పుడైతే మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో ఇక్కడే ఉంది మనం. ప్రియమైన సంగమ మొదట్లోనే దేవుడు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువా నువ్వు నన్ను దీవించాలంటున్నప్పుడు అవండి అది దీవించిన తర్వాత ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడు చెల్లించాలి? ఎప్పుడు కూడా. అలా చెల్లిస్తే ఏమవుతుందో తెలుసా అండి? ఆయన కృప నిరంతరము ఉంటుంది. నువ్వు ఏ దీవుని అడుగుతావో ఆ దేవుని నిలకడగా ఉంటుంది. ఏదైతే నువ్వు దీవించిన దేవుడు ఆ దేవుడు దీవెన నిరంతరం. అబ్రహాము అన్నాడు ఆనాడు తీసుకుపోకుండా 100 సంవత్సరాల క్రితం, అబ్రహామా నేను దీవిస్తాను,
నేను గొప్పవాడిగా చేస్తాను, విస్తరింప చేస్తానని పూర్వకాలంలో అబ్రహాముతో అన్నాడు ఆయన. అమ్మ నెరవేర్చలేదు, ఆయన నెరవేర్చండి. దేవుడికి స్తోత్రం కాక. అది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఈరోజు టాప్ 1 దేశంగా, ఆశింపబడిన దేశంగా, జ్ఞానంలో టాప్ 1గా దేశం ఉందంటే ఆయన కృప ఎలా ఉందంటే నిరంతరం ఉంది. మరొకసారి దేవుడు దీవెన, దేవుడు ఆశీర్వాదం పొందిస్తున్నాం అనుకోండి. మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉన్నామా? ఎల్లప్పుడు ప్రభావం చేసిన వెళ్ళబడి స్తోత్రం ఉన్నామంటారా? ఆలోచించి ఎన్నిసార్లు కృతజ్ఞత తెలిపామా? మన జీవితంలో ఎన్నిసార్లు కృతజ్ఞత తెలిపామా? ఒకవేళ ఏమైనా బాధ ఇబ్బంది వచ్చింది అనుకోండి, కృతజ్ఞతలు ఆగిపోతాయి. మీరు చేసినప్పుడే ఒకసారి నేను సందేహం స్తోత్రం ఇందాక సహోదరుల జ్ఞానపరచలాగని చెప్పి మీరు చేసినప్పుడు కనపడతావు. ఏమండి, రాని వ్యాధి రాని బాధ వచ్చింది అనుకోండి, మనం రాకూడదు, దేవుని నామం మేపులు కాక. ఏమండి, వచ్చింది అనుకోండి, కొంచెం ఆస్తులు ఆగిపోతాయి. ఆకూడదు. ఇదే మనం ఆకూడదు. ఎప్పుడు కూడా ఏమండి ఆయనకు కొంచెం ఆస్తుతో చెల్లిస్తాను. ఎందుకంటే నేను దీవించేశాడు, నన్ను దీవించేశాడు, మన కుటుంబం దీవించేశాడు ఆయన. ఆ దేవుడు జరుగుతూ ఉంటుంది. దాన్ని కాపాడుకోవాలి. దేవుడు ప్రియమైన సంగమం చాలా సమయం ఉంది. ఒక దేశంలో ఒక చిన్న గ్రామం ఉందట. ఆ గ్రామము ఒక నదికి దగ్గరగా ఉందట. ఆ గ్రామంలో బాగా చివరిగా నది పక్కనే ఒక పేద విధవరాలు చిన్న గుడిసి వేసుకుని జీవిస్తూ ఉంది. అవునండి, ఒక పేద విధవరాలు చిన్న గుడిసెలో జీవిస్తూ ఉంది. అలాగూ ఆమె జీవిస్తున్న ఆమె ఏమండి ఎప్పుడూ సంతోషంగా ఉంటుందట, ఎప్పుడూ ఆనందంగా ఉంటుందట. ఆవిడ ఆ ఊరు వాళ్ళు వచ్చి అమ్మ ఏంటి మా అమ్మ ఎప్పుడు ఆనందంగా ఉంటా, ఎప్పుడు సంతోషంగా ఉంటాను అంటుంది వారట. మిగతా వాళ్ళందరికీ కూడా పనులు చేసుకుంటారు, సంపాదించుకుంటారు. కానీ ఈవిడ ఎవరి మీద ఆధారపడి తెలుసండి? దేవుడు. ఏ రోజు కాదు సంపాదించుకుని సంతోషంగా ఆనందంగా ఉంటుందట. దానికి ఆనందం తెలుసండి? రాత్రి పడుకున్న ముందు, ప్రభా ఈ రోజంతా నన్ను కాపాడినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఏమంటే ఉదయం లేచినందుకు, ప్రభా ఈ రోజంతా నన్ను కాపాడినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. మళ్ళా పొద్దున మధ్యాహ్నం ఎప్పుడు అలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటుందట. ఏమండి ఆమె ఆనందానికి తక్కువ లేదు, ఆమె సంతోషానికి తక్కువ లేదు. ఒకనొక రోజుని ఆ నది మీద పేద తుఫాను వచ్చింది. పేద తుఫాను వచ్చి నదికి దగ్గరగా ఉంది కాబట్టి పేద విధవరాలు గుడిసి మొత్తం ఎత్తుకుపోయింది. ఆ తన ఊర్లాగా దగ్గర గ్రామంలో ఆ గ్రామంలో ఉన్న ఇళ్ళని కూడా కూలిపోయింది. గ్రామస్తులందరూ కూడా తల మొత్తుకుంటూ ఎడుక బాధపడుతున్నారు. ఈవిడ దగ్గరకు వచ్చినప్పటికి సంతోషంగా పాటలు పాడుతున్నారు. ఎవరో ఈవిడ ఏం చేయాలి చెప్పండి? అసలు ఈవిడ ఏం చేయాలి? చిన్న గుడిసు ఉంది, అది కష్టపోయింది, పాటలు పాడుతుంది. ఈవిడ ఏడాలి కదండి, ఏడాలి లేదా? మనం అయితే ఏం చేద్దాం చెప్పండి? ఇది విశ్వాసానికి సంబంధించింది. తట్టుకుని నిలబడినప్పుడే దేవుడి కార్యాలు చూడగలుగుతాం. ప్రియమైన సంఘం అండి, ఏమేం చేస్తుంది? యాట్లేదు, సంతోషిస్తుంది. అవుతుంది అంటారా? ఆయన గొప్ప నిరసన ఉండాలంటే బాధ వచ్చినా ఇబ్బంది వచ్చినా ఒక్కసారి దేవుడు దీవించిన తర్వాత ఏదొచ్చినా కూడా మనం నిలబడగా ఉన్నప్పుడు ఆయన గొప్ప నిలబడకుండా దేవుడికి స్తోత్రం కలుగుగాక. అంజూరపు చెట్లు పూయకుండినా, ఒలివ చెట్లు కాయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, నాదు దేవుని ఆరాధించెదను, గొర్రెలు తోటిలో లేకపోయినా, పైరు పంటకు రాకపోయినా,
దేవుని సంఘం మనం పాడగలం. చూడండి, మనకి ఏదైనా లేదనుకోండి, ఉన్న వాళ్ళు ఉంచేమనుకుంటాం. ఏమనుకోండి చెప్పండి, ప్రభువా వాళ్ళకి ఇట్టే ఇచ్చావు, దేవుడికి స్తోత్రం, నాకు కూడా ఇస్తామని చెప్పాలని ఎప్పుడైనా అనుకుంటామా? వాళ్ళకి ఇచ్చావు కాబట్టి నాకు కూడా ఇస్తామని ఎప్పుడైనా అనుకుంటామా? మనకంటే మన పొరుగు వాళ్ళు బావాలని కోరుకుంటామా? ఆలోచించి కోరుకోవాలి. మనకంటే మన పొరుగు వాళ్ళకు బావాలని కోరుకోవాలి. మనకేముంది, మన పొరుగు వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆనందపడాలి, సంతోషించాలి. అది ఎప్పుడో తెలిసింది, ఎప్పుడో తెలిసింది. పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి. ఆయన శక్తి గురించి తెలిసినప్పుడు, నా దేవుడు నాకు ఆత్మనిచ్చాడు, ఎప్పుడు నాకు కూడా ఉంటుంది. ఆయన తప్పనిసరిగా నన్ను రక్షిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ప్రియమైన సంఘమా, ఎవరు మాటలు తెలుసాను? దేవుడిచ్చే సమస్తం ఆయన ఆశీర్వాదం పొందుకున్నాడు, కృపను పొందుకున్నాడు. గొప్ప దానవంతుడు త్రిపురేశ్వరుడు ఒక అనుకూల సమస్తం చేసేసాడు. బూడిదలో కూర్చుని చిన్నపిల్లలు కోరుకుంటున్నాడు. ఏమన్నాడో తెలుసండి ఆయన? యెహోవా ఇచ్చాము, యెహోవా తీసుకుని ఆయన నామమునకి స్తుతి కలుగుగాక. దేవుడికి స్తోత్రం. నిలకడ ఆయన దీవెన, నిలకడైన ఆశీర్వాదం. తిరిగి మళ్ళా దేవుడు ఇచ్చడం లేదండి. మునుపుడు కంటే గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. మునుపుడు కంటే గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు. మునుపుడు కంటే గొప్ప దీవెన పొందుకున్నాడు. అవును, ఆయన కృప నిరంతరము ఉండాలండి. ఎల్లప్పుడు ప్రతి దానికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎల్లప్పుడు ప్రతి చిన్న దానికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా ఆ మనకి దేవుడు మొత్తం మనకు తెలియజేస్తున్నాడు. ప్రతి దానికి సంతోషం వచ్చిన, దుఃఖం వచ్చిన, బాధ వచ్చిన కృతజ్ఞతాస్తుతులు. నష్టం కలిగినప్పుడు మీరు చెప్పిన ప్రభువానికి స్తోత్రం చెప్పగలిగినప్పుడు నష్టాన్ని మేలుగా చేయగలిగిన దేవుడు మన దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. దుఃఖాన్ని ఆశీర్వాదకరముగా మార్చగల దేవుడు మన దేవుడు. దేవుడికి స్తోత్రం చెప్తావా? అలాంటి గొప్ప దేవుడు. పూర్వకాలంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు కాలంలో దేవుడు వారిని దీవించేశాడు. ప్రభువా నీ ఆశీర్వాదం నాతో ఉంచుతున్నందుకు నీకు స్తోత్రం. మమ్మల్ని దీవిస్తున్నందుకు నీకు స్తోత్రం. నీ కృప ఎల్లప్పుడూ నాతో ఉంది, నీకు స్తోత్రం. ఎప్పుడు కొన్ని నాశనాలు చేస్తూనే ఉంటారు. ఆయన కృప అబ్రహాము కాలం నుంచి ఈ రోజు వరకు కూడా వారితో ఉన్నాయి. అదే కృప నీకు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగాక. అయితే మనం కూడా అలా ఉండగలగాలి. ఏమండి, నువ్వు పనిచేస్తున్న నీ కంపెనీలో, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నేను లేవనెత్తని చూస్తాను దేవుడు. ఓర్చుకుంటున్నావా? ఏదైనా చిన్న మాట నీ పొరుగువాడంటే తిరిగి కొట్టడానికి, తెచ్చడానికి, అంతకంటే ఎక్కువ కీడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావా? నేను దీవించేశాడు కదా, నీ పొరుగువాడిని దీవించలేదు. వాళ్ళు దీవులు లేదు కాబట్టి వాళ్ళు దూషిస్తున్నారు. దీవులు లేదు కాబట్టి వాళ్ళు నిన్ను ఆడుతున్నారు. ఎన్నోసార్లు దీవించాడు, ఆశ్రయించాడు. నీ దగ్గర ప్రభు వస్తున్నాడు, నా దగ్గర ప్రభు వస్తున్నాడు. ఆయన మనం దీవించాడు, ఆశ్రయించాడనే విషయాన్ని మర్చిపోయి ఒకవేళ మనల్ని ఎవరన్నా అన్నప్పుడు తిరిగి దూచేస్తే జ్ఞాపకం ఉంటుంది ఆయన కృప, జ్ఞాపకం ఉంటుంది ఆయన ఆశీర్వాదం మనకి. అవునండి, ప్రభుత్వం చేసుకొస్తా ఉన్నారు. మిమ్మల్ని శపించిన వారి వరకు ప్రార్థన చేయమన్నాడు. మీరు దూషించబోతూ దీవించమన్నాడు అపొస్తలుడు పౌలు గారు. దేవుడికి స్తోత్రం కలుగాక. ఆయన కృప నిరంతరము నీకు, నాకు, మనకందరికీ ఉండాలంటే ఏం జరుగుతుంది? ఎల్లప్పుడూ పుణ్యత కలిగి ఉండాలి. ఆయన కార్యాల గురించి ఆలోచించుకుంటే ఆయన చేయకపోయిన పుణ్యత కలిగి ఉండాలి. మనం ఈ పంచభూతాలు ఆయన ఆధీనంలో ఉన్నాయి, వాటి ద్వారా మనం బతుకుతున్నాం. నీళ్ళు లేకపోతే ఉండగలుగుతాం, గాలి లేకపోతే ఉండగలుగుతాం, భూమి లేకపోతే ఉండగలుగుతాం, ఆకాశం లేకపోతే ఉండగలుగుతాం. వాటి ద్వారా బతుకుతాం. దాన్ని బట్టి కూడా చెప్పాలి. ఆయనను కూడా నువ్వు గొప్పవాడిగా, నేను గొప్పవాడు ఉండడానికి నిరంతరం ఆయన కృప మన ఎలా విస్తరింపు చేస్తూనే ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగాక. అందుకే అన్నాడు, యెహోవా ఎల్లప్పుడూ దయ కలిగి ఉన్నాడు, దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నువ్వు ఎప్పుడైతే ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటావో ఆయన కృప నీ పట్ల, నా పట్ల నిరంతరం ఉన్న దేవుడికి స్తోత్రం కలుగాక. ఈ చెప్పులు మనం పరిశుద్ధ బైబిల్ పరిశుద్ధ
మరి బలంగా పాల్గొన్నారు కాబట్టి దీంట్లోనే ఒక విషయం రాశారు. ఆయన ప్రభు రాయించారు. అది చూడండి, ఆ వచనం చదివిస్తాను. 20వ వచనం చదవండి. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాను. ఇస్రాయేలు దీన దశలో ఉన్నప్పుడు, ఐగుప్తులో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. వారి దీన దశలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుని, ఏమండి, అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని వాళ్ళు దీన దశలో జ్ఞాపకించాడు. మనము దీన దశలో ఉన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నాడు. సాక్షాత్ ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఏమండి, భూమి మీదకి మనిషి కుమారుడుగా మన కోసం వచ్చాడు. అనుకుంటే మన కోసమే, ఇశ్రాయేలు అనుకుంటే వాళ్ళ కోసం. దీన దశ అంటే, ఏమండి, ఆత్మీయంగా చూసుకున్నట్లయితే దీన దశ అంటే పోగొట్టుకున్న తిరిగి పొందుకోవడం. లోకానుసారంగా చూసినట్లయితే నరకములో పడవలసిన వారిని దేవుడు లేవనెత్తడం. దీన దశ కృపకు యోగ్యత లేని వారైన అర్థం. అలాంటి వారిని కృపకు యోగ్యత చేశాడు ఆయన. దేవుడికి స్తోత్రం గాక. కృపా సత్య సంపూర్ణంగా భూమి మీదకి వచ్చి దీన దశలో ఎన్నికలేని వారు, మనం ఎన్నిక గల వారిగా దేవుడు తన కుమారుడు కుమార్తెగా చేసుకోవడానికి దీన దశలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాడు? ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే మనం ఏం చేయాలి? కొంచెం తాసు చెల్లించాలి. మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. రక్తం కాజా ప్రాణం పెట్టాడు. నా శరీరం తిని నా రక్తం తాగివాడే నిత్య జీవం కలడు. నీ కొరకు నా కొరకు సమస్తాన్ని ఇచ్చేసాడు ఆయన. ఆయనలాగా ప్రపంచంలో ఎవరైనా చేయగలరా? ఆయన ఒక్కడే మహత్యకరం చేయవాడు. ఆయన దేవతలకు దేవుడు, ఆయన ప్రభువుకు ప్రభు. ఆ దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ నీ కొరకు నాకు ప్రాణాన్ని సైతం ఇచ్చేసాడు. ఎవరైనా ఇవ్వగలుగుతారా? అలా ఎవరైనా ఇవ్వగలుగుతారా? ఈరోజు ప్రాణం ఇచ్చిన ప్రభు కొరకు జీవిస్తుంటే ఆ ప్రాణం తీసేస్తున్నారు. ప్రాణం ఇవ్వట్లేదు, ప్రేమించట్లేదు. కానీ వారి కొరకు కూడా తన ప్రాణం పెట్టిన ప్రభు మన ప్రభు. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. అందుకే ఆయన దయాళుడు. ఆయన ప్రేమించాలి కాబట్టి మనం రక్షించాలి. దీన దశలో మనం ఎన్నిక లేని వారు, పనికిరాని వారు. అలాంటి మనం ప్రేమించి మన కొరకు ఆయనే రక్తం కాల్చాడు. ఈ లోపల ఏమలసిన రక్తం అయ్యేది. పరిశుద్ధుడైన దేవుడే యాగం చేసి ఆ రక్తము కాల్చి మనం కడిగితేనే పరిశుద్ధులు అవుతాము. ఆయన రక్తం ద్వారా మనం కొని దీన దశలోంచి లేవనెత్తి ప్రియమైన సంఘం యోగ్యమైన వారిగా చేశాడు. ఆయన కృప నిరంతరం ఉంది. అదిగో ఆయన రక్తం, ఆయన శరీరం సిద్ధంగా ఉంది. అది కూడా తీసుకుందాం. అందరం ఒకసారి లేకుదాం ప్రేమ లేచి నిలబెడతాం. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు? పాడగలరు, పాడతాం. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు? యేసయ్యా. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు? యేసయ్యా. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు? యేసయ్యా. నీలా ఆపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీలా ఆపికై ప్రాణం పెట్టిన వారెవరు? మనం దీన దశలో ఉన్నప్పుడు పాపాలన్నీ తలవంచుగా కలుపుకుందాం. మనం దీన దశలో ఉన్నప్పుడు మన పాపాలన్నీ, శాపాలన్నీ తొలగించి మనం ఆశీర్వాదకారములుగా ఉండటానికి మన కొరకు ఆ మహిమను విడిచి భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు మన శాపను తొలగించడానికి తన శరీరాలను కొట్టుకున్నాడు. మన పాపములు తీసివేసి నరకం తప్పించడానికి రక్తము కాచి ప్రాణం పెట్టాడు. ఆయనలా ప్రేమించేవాడు ఎవరు లేడు. ఆయన దయగలిగిన దేవుడు. నిరంతరం ప్రేమిస్తూనే ఉన్నాడు. నిరంతరం ఆయన దీవించడానికి ఆయన సిద్ధపడిన దేవుడు. ఆయన దేవుడు నిరంతరం ఉంటే అది గ్రహించగలిగిన ప్రార్థన. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు ప్రభువా, జీవాధిపతి 2024 సంవత్సరం అంతా కూడా మమ్మల్ని కాపాడి 25 సంవత్సరాల వరకు కూడా మమ్మల్ని కాపాడి 2026 సంవత్సరం మొదటి నెల 1వ తారీఖున ప్రభావ మీ సన్నిధిలో మమ్మల్ని ప్రవేశింపచేశారు ప్రభావ.
మేము రక్షణ పొందిన నాకే మమ్మల్ని దీవించారు, ఆశ్రమించారు. ఆ రక్షణ భాగము కొనసాగుతూ మా జీవితాంతం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు నీ కృప నిరంతరం ఉంటుందని ఇశ్రాయేలు ప్రజలకు చేసిన యొక్క ఇగో తండ్రి గొప్ప మేలు నిరంతరం ఉండే కృప మా ఇంట్లో కూడా విశ్రమ చేస్తాను. ఈరోజు మీరు మాతో మాట్లాడారు కాబట్టి ప్రభా ఎల్లప్పుడూ మేము ప్రజల కలవారమే ప్రభా ఉండే భాగం దయచేసి మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. 2020 సంవత్సరం ఇచ్చినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ రాబో సంవత్సరాన్ని కూడా నీ చేతులు ఉన్నాయి ప్రభా. నిరంతరము నాయన నీ కృపకు నీ ఆశీర్వాదాలకు మమ్మల్ని కారకుడిగా చేయమని మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. కూర్చుందామంటారు. దేవుని నామములో హల్లెలూయా హల్లెలూయా.